ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు సొంత పార్టీలోనే భారీ కుట్ర జరుగుతోందన్న వార్త ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోంది. వెంగమాంబ అనే మహిళను అడ్డం పెట్టుకుని కొందరు ఈ డ్రామా ఆడించారని ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుట్ర వెనుక ఒక ప్రొఫెషనల్ బ్లాక్ మెయిలర్, తమ పార్టీకే చెందిన ఒక ప్రొడ్యూసర్ ఉన్నారని ఆయన స్పష్టం చేయడం విశేషం. గతంలో తన వద్ద పనిచేసిన ఆ మహిళ ద్వారా తప్పుడు ఆరోపణలు చేయించి తన పరువు తీయాలని చూశారని మండిపడ్డారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించిన ఎమ్మెల్యే ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి నివేదిక పంపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయే 25 ఏళ్ల పాటు ఉదయగిరి నియోజకవర్గంలోనే ఉండి రాజకీయం చేస్తారని, ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు. సొంత పార్టీ వారే గోతి తవ్వడం చూస్తుంటే ఉదయగిరి రాజకీయం మరింత హీటెక్కేలా కనిపిస్తోంది. చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు ఎంతో మంది యూత్ ట్రస్ట్ కు వర్క్ చేయడానికి వచ్చారు. అలాగే ఎంతో మంది మహిళలు వర్క్ చేయడానికి వచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలో పూర్తిగా సర్వే చేసుకుని ఎక్కడెక్కడ ఏ సమస్యలోనే పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత నేను ట్రస్ట్ పెట్టడం జరిగింది. ట్రస్ట్ అయిన తర్వాత టికెట్ వచ్చి ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. ఎలక్షన్కి వెళ్ళినప్పుడు దగ్గర నాకు గుర్తుంటుంది 70 నుంచి 80 మంది దాకా మహిళలు క్యాంపెయిన్ లో పనిచేశారు. ఎవరో కూడా తెలియదు నాకు. కొంతమంది మహిళలు అయితే నాకు ఎవరో కూడా తెలియదు. ఆడపడుచులు ఎంతో మంది వచ్చి సహాయం చేయడం జరిగింది. 70-80 మంది ఆడపడుచులు సహాయం చేయడం జరిగింది. అలాగే దాదాపుగా ఎలక్షన్ ముందు 2 నెలలు 3 నెలలు టికెట్ వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి నాకు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉన్నప్పుడు పార్టీ మీద అభిమానంతో ఎక్కడి నుంచో వచ్చాడు, తనకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతో మంది ఆడపడుచులు నాకు సహాయం చేయడం జరిగింది. ఈ మధ్య రీసెంట్ గా ఈ వెంగమాంబ అనే ఆవిడ మన మీద ఒక ఆరోపణ చేయడం జరిగింది. నేను ఆవిడ గురించి ఒక్కసారి 2 నిమిషాలు అసలు ఏం జరిగింది అనేది. ఆవిడ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆగస్టులో ఎలక్షన్లు జూన్లో ఎలక్షన్స్ అయిపోయినాయి. జూలై 1 మొదటి తారీఖు అనుకున్నా. ఒక రకంగా ఏంటంటే నాకు లైఫ్ లో ఇప్పుడు దాకా నా లైఫ్ లో ఒక ఆడపడుచు నన్ను క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి, వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు. ఫస్ట్ టైం నాకు వచ్చింది ఇది. సో ఆ రకంగా ఆ అమ్మాయి ఆ రోజున పరిచయం అవడం జరిగింది. పరిచయం అయిన తర్వాత నేను వితిన్ 1 వీక్ లో అనుకుంటా మా దగ్గర మానస గారు అని చెప్పి అంతకుముందు క్యాంపెయిన్ లో వర్క్ చేసేవాళ్ళు ఆవిడ. ఆ మానస గారికి నేను చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక అమ్మాయి ఇంట్రెస్ట్ ఉందమ్మా, ఆమె వర్క్ చేయాలనుకుంటుంది, మన టీంకి పనిచేయాలనుకుంటుంది, ఆమె ఏదైనా సహాయం చేయగలిగితే సహాయం తీసుకోండి అని చెప్పి నేను మానస గారికి చెప్పడం జరిగింది. మానస గారు ఆమెతోటి కమ్యూనికేషన్ మొదలెట్టారు. కమ్యూనికేషన్ మొదలెట్టిన తర్వాత ఒక అంగన్వాడీ సెంటర్లు అంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ అంటే రఫ్ గా ఆ 3 నెలల్లోనే ఒక అంగన్వాడీ సెంటర్స్ లిస్ట్ అంతా కూడా అమ్మాయికి పంపించి ఒక ఎక్సెల్ షీట్ పంపించి దాంట్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమని చెప్పారు. సరే, ఆ అమ్మాయి ఎక్కడో వాళ్ళు కర్ణాటకలో ఉంటారు. మన వెంగమాంబ గారు వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళంతా కూడా కర్ణాటకలో ఉంటారు. వారు దసరా సెలవులకు రావడం జరిగింది. ఆ రోజు జూలైలో నా చేత వీడియో ఫస్ట్ అది పరిచయం అయిన తర్వాత వారు మళ్ళా కాన్స్టిట్యున్సీకి వచ్చింది దసరాకి. అంటే ఇది ఎప్పుడు ఇదంతా కూడా 2024 జూను అక్టోబర్ మధ్య జరిగింది. సో అక్టోబర్ లో వాళ్ళు మళ్ళా రావడం జరిగింది. దసరా సెలవులకు వచ్చారు. అంటే మనకు వర్క్ చేయడానికి రాలేదు, దసరా సెలవులకు వచ్చారు. అంగన్వాడీ సెంటర్స్ ని విజిట్ చేసి ఆ లిస్ట్ ప్రిపేర్ చేయమని ఆవిడకి వర్క్ ఇవ్వడం జరిగింది మానస. సో మానస ఆ వర్క్ ఇచ్చిన దానివల్ల ఆ అమ్మాయి కొన్ని సెంటర్స్ తిరిగిన దానివల్ల ఆ రోజున ఏమైందంటే అంగన్వాడీ సెంటర్స్ లో ఎవరికైతే పర్మనెంట్ బిల్డింగ్ ఉండి కరెంట్ కనెక్షన్ ఉంటుందో ఆ ఫెసిలిటీస్ ఉన్న లిస్ట్ అన్ని కూడా తీసుకోమని చెప్పి అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి ఆ వర్క్ చేసింది, కొంతవరకు వర్క్ చేసింది. ఆ వర్క్ మానసకి ఇవ్వడం జరిగింది. ఆమెకి పార్టీ సభ్యత్వం ఉందో లేదో నాకు తెలియదు. ఆమె అసలు కార్యకర్త అనుకోండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు. ఎక్కడ ఏ క్యాంపెయిన్ లో ఎక్కడ పార్టిసిపేట్ మహిళా నేత కాదు. సాక్షి మీడియా, ఫేక్ సాక్షి మీడియా రాసినట్టు దాంట్లో మహిళా నేత. దేనికి నేత రాసే ముందు తెలుసుకోవాలి కదా. మహిళా నేత అంటే దేనికి నేత? గ్రామ స్థాయిగా, విలేజ్ స్థాయిగా, మండల స్థాయిగా ఏం పదవి ఉందనే మహిళా నేత అంటే నన్ను బస్టు పట్టించాలి. ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ బస్టు పట్టించాలి. మీ ఇష్టం వచ్చినట్టు రాసి, నోటికి ఏదొస్తే అది రాసి చెప్పండి. చెప్పలేదు ఎందుకు అవసరమే? అదే ఎంక్వైరీ అవసరం లేదని నేను వదిలేశాను అక్కడితోటే. కుట్ర ఇప్పుడు ఒకటి సోదరా, కుట్రని నేను ఆపుకోగలిగా. ఇప్పుడు ఆ రోజు వీడియోలు తీయడానికి రెడీ అయ్యారు, నేను దాన్ని సక్సెస్ఫుల్ గా ఆపుకోగలిగినప్పుడు నేను కంప్లీట్ గా అసలు ఆ సిస్టమే డిస్కనెక్ట్ చేసేసినప్పుడు
ఆ వెంగమాంబ గారితో అసలు ఏ కమ్యూనికేషన్ మన ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ కానీ నాకు కానీ మన స్టాఫ్ కానీ లేకుండా నేను డిస్కనెక్ట్ చేసినప్పుడు నాకు అవసరం ఏముంది? ఇంకా ఒక ఫ్యామిలీని నేను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది? వదిలేశాను అంతే. ఇంకా ఎవరు భగవంతుడు చూసుకుంటాడు, పైన ఏది జరిగితే అది జరుగుతుంది అని చెప్పి వదిలేశాం. ఫర్దర్ గా కానీ ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉంటే చెప్పుండేవాడిని. అవసరం ఏముంది చెప్పు నాకు? లేరమ్మా ఆవిడ వచ్చింది ఎలక్షన్ అయిన తర్వాత ఒక నెల రోజులకి జూలై 1 అని అది చెప్పాను కదా నేను. ఒక పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆమె హస్బెండ్ ఆమె పిల్లలు వీడియో ఉంది ఆన్లైన్ లో నా దగ్గర కూడా ఉన్నాయి వీడియోలు. కావాలంటే మీకు జహీర్ మన టెక్నికల్ పర్సన్ ఉంటాడు, వీడియోలు కావాలంటే జహీర్ షేర్ చేస్తాడు. 3 వీడియోలు ఉన్నాయి నా గురించి, బర్త్డే విషెస్, లేకపోతే నా గురించి మంచిగా మాట్లాడింది. కానీ అక్టోబర్ లో నా బర్త్డే ఇప్పుడు 19th సెప్టెంబర్ 2024 19th సెప్టెంబర్ 2024 లో మీకు కావాలంటే ఒక వీడియో ఇస్తాం. ఇది అయిపోయిన తర్వాత, ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వీడియో చూడండి మీరు. ఇప్పుడు అన్ని టైం లేదు కాబట్టి 5-6 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో చూడండి మీరు. నా గురించి వెంగమాంబ గారు ఏం మాట్లాడి యువగళం జరిగేటప్పుడు మీకు అందరికి తెలుసు ఒక గొడవ అయింది. కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ లో పనిచేసే కొంతమందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వాళ్ళని కొట్టడం జరిగింది. కొడితే కొట్టిన వాళ్ళలో ఒక పర్సన్ కొట్టిన దాంట్లో ఉన్నారు. అయినా కూడా నేను జిల్లా పదవి ఇచ్చాను. నేను గాని కక్ష సాధింపు చేయాలి, నా మీదకి నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే నేను ఇవ్వగా పదవి ఇవ్వాలంటే నేను ఇవ్వగా ఎందుకు ఇస్తాను పదవి? జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చాను. ఎంతో మంది నన్ను కొడతానన్నోళ్ళు ఉన్నారు. అసలు నువ్వేంట్రా ఇక్కడ రాజకీయం చేసేది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు అసలు ఎవడరా? నువ్వు వింజమూరులో ఉన్నావు, నువ్వు వింజమూరులో ఎట్ట చేయాలనుకుంటున్నావు రాజకీయం? ఏమనుకుంటున్నావు వింజమూరు గురించి? నేను ఇక్కడి నుంచే చేస్తా అని చెప్పా. ఇక్కడి నుంచే చేస్తా రాజకీయం. కొడతానన్నారు, సంపదానన్నారు, రకరకాలు చేశారు. రకరకాల వాళ్ళందరూ నా దగ్గర ఇప్పుడు అందరం కలిసి పని చేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలో అందరం కలిసి పని చేసుకుంటున్నాం. ఎవరితో కూడా నేను విభేదాలు పెట్టుకోవట్లేదు. నేను కక్ష సాధింపులు చేయడానికో, లేకపోతే ఒకరితో గొడవలు పెట్టుకోవడానికో, వాళ్ళతో కూర్చొని ఆ గొడవలు ఈ గొడవలు చేసి చేయడానికి నేను అక్కడికి రాలేదు. నేను వచ్చిన పర్పస్ మా సొంత నియోజకవర్గం, 4 రూపాయలు సంపాదించుకున్నాము. నేను గాని, సునీల్ గాని, కుటుంబం అండ ఉంది. నాకు కుటుంబం అండ పుష్కలంగా ఉంది. ఏమైనా ఈ వీడియో కూడా ఎవరు పట్టుకున్న పరిస్థితి కూడా ఎవరు లేడు. ఏదో అయిపోద్ది అనుకుంటుంటారు కానీ ఏమీ అవ్వదాడ. తర్వాత నేను ఎందుకు ఇంత వచ్చి నేనే పర్సనల్ గా చెప్పాల్సి వచ్చిందంటే దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లకూడదు అనే ఉద్దేశంతో. రేపు పొద్దున ఏమైనా మాట్లాడతాను నా మీద. ఈ రోజున ఆమెకి అవకాశం ఇవ్వలేదు, నేనేదో ఎమ్మెల్యే చేస్తాను అది ఇది అని చెప్పి ఫేక్ అంతా మాట్లాడిన తర్వాత రేపు పొద్దున ఇంకా ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది. అందుకనే నేను నా వాట్సాప్ నేను ఓపెన్ గా చూపెట్టాను. నేను అన్ని రెడీగా ఉన్నా ఇయడానికి. మొత్తం నా దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిపార్ట్మెంట్ కి ఇస్తాను. లీగల్ గా డిఫమేషన్, లీగల్ తర్వాత పోలీస్ ఎంక్వైరీ 3 ఉంటాయి ఈ విషయంలో. ఈ తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం.